అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింక్స్, యాప్లను నమ్మవద్దని సూచించారు హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసులు. హైదరాబాద్ పాత బస్తీలో జాగృత హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ పేరుతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటీపీలు, పాస్వర్డ్స్, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ జోన్ పోలీసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఆ సైబర్ నేరాలు నుంచి ఎలా కాపాడుకోవాలి, మీకు ప్రజలకి ఈ యొక్క విషయాలను తెలియజేసి వాళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి ఎలా వాళ్ళని కాపాడాలి, వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటి, వాళ్ళ పద్ధతుల నుంచి మీరు ఎలా కాపాడుకోవాలని చెప్పడానికే ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎన్నో రకాలుగా ఓటీపీ చెప్పమని కానీ, దాని తర్వాత ఒక బ్యాంకు నుంచి కానీ, లేదా ఇంకా ఏజెన్సీ నుంచి కానీ, గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కానీ, మున్సిపల్ నుంచి కానీ ఇలా మేము కాల్ చేస్తున్నామని చెప్పేసి మీరు డబ్బులు కట్టమని చెప్పి తర్వాత మీ యొక్క అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కొంతమంది, అలాగే కొంతమంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెరిగింది, బంగారం, వెండి ధరలు పెరిగినాయి, మీ దాంట్లో తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకటికి ₹2 లాభం ఇస్తామని చెప్పేసి ముందుగా వాళ్ళని ల్యూర్ చేసేసి వాళ్ళని మభ్యపెట్టి అత్యాశకు గురి చేసి కొంత డబ్బులు పెట్టించేసి బాగా లాభాలు చూపించేసి మళ్ళీ కొంత డబ్బులు పెట్టించేసి ఒక టైంకి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు తర్వాత లాస్ట్కి వాళ్ళు కనుమరుగైతే అదృశ్యం అయిపోతున్నారు, వ్యానిష్ అయిపోతున్నారు. సో అప్పుడు చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఇట్లా ఆశకు పోయి, అత్యాశకు పోయి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఉన్న డబ్బులను కూడా పోగొట్టుకుంటున్నారు. అలాగే తర్వాత మీ అకౌంట్ నెంబరో, మీ యొక్క ఆధార్ కార్డో, మీ యొక్క ఫోటోనో మా కేసులో దొరికింది, మా కేసులో డ్రగ్స్ కేసులో ఉంది, ఈడీ కేసులో ఉంది, హవాలా కేసులో ఉంది అని రకరకాల ఫ్రాడ్స్టర్స్ ఈవెన్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని కూడా వీడియో కాల్స్ చేసేసి మిమ్మల్ని బెదిరిస్తున్నారు. దాన్ని మీరు అండర్ డిజిటల్ అరెస్ట్ అని అంటున్నారు. అదే డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే నిజానికి లేదు. వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ కొత్తగా తయారు చేసి పబ్లిక్ని మోసం చేస్తూ, పబ్లిక్ని బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఇచ్చేస్తే వదిలేస్తామని చెప్తున్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా, ఏ పోలీస్ స్టేషన్లో కూడా డబ్బులు ఇచ్చి జరిగే పని అనేది జరగదు. అది జరుగుతుంది